ప్రభాస్ తొలి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమా సుందరకాండ. నారా రోహిత్ హీరో అయితే వృత్తి వాగని మరో హీరోయిన్. చాలాల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇన్నాళ్లకు థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలా ఉందంటే, టాలీవుడ్ లో ఇప్పటికే వందలాది ప్రేమ కథ సినిమాలు వస్తున్నాయి. కానీ ఇందులోనూ కొత్తగా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి పాయింట్స్ ని స్టోరీగా రాసి సినిమాగా తీస్తుంటారు. ఇది కూడా అలాంటి ఒక సినిమానే. కాన్సెప్ట్ వినడానికి విడ్డూరంగా ఉంటుంది, కానీ గీత దాటకుండా బాగానే తీశారు ఈ సినిమాని. కామెడీ బోనస్ అని చెప్పాలి. నారా రోహిత్ కి పెళ్లి చేసేందుకు అతడి కుటుంబం అమ్మాయిని చూడటంతో ఈ సినిమా మొదలవుతుంది. అలా తను అనుకున్న లక్షణాలు లేవని రిజెక్ట్ చేస్తూ వెళ్తుంటాడు నారా రోహిత్. ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్ లో హీరోయిన్ ఐరాని చూస్తాడు. ఆమెలోని క్వాలిటీస్ తను అనుకున్న వాటికి మ్యాచ్ అవుతున్నాయని తెలిసి ఆమె వెంటపడి తనని ప్రేమించేలా చేస్తాడు. అంతా సుఖాంతం అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ ఇస్తారు. అలా ఇంటర్వ్యూలు పడుతుంది. నారా రోహిత్ చిన్నప్పుడు ఇష్టపడ్డ హీరోయిన్ శ్రీదేవి క్యారెక్టర్ ఈ కథలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, నారా రోహిత్ తన ప్రేమ కథకి ఎలా ముగింపిచ్చారన్నది ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాలి. ఈ సినిమా ఎలా ఉందంటే జస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా మెరుపులు ఏముండవు. హీరో పరిచయం, అతడికి ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇలా బోరు కొట్టకుండా సాగిపోతుంది. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడే దీన్ని చాలా మంది ఊహించేస్తారు. అయితే ఈ ట్విస్ట్ కు తగ్గట్టు సెకండ్ హాఫ్ లో సీన్లు ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి అంతే. మిగతాదంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ అయితే హడావిడిగా అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలానే డ్రామా నడిపించవచ్చు. కావాల్సినంత స్కోప్ కూడా ఉంది, కానీ ఎందుకు చేయలేకపోయారు అనిపించింది. కొంతలో కొంత సత్య కామెడీ ట్రాక్ రిలీఫ్ అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ లాంటి సినిమాటిక్ గా ఉండే తప్పితే కథలు సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే నారా రోహిత్ ఎప్పట్లాగే చేశాడు, కానీ ఫిజిక్ పరంగా ఇంకా శ్రద్ధ తీసుకోవాలి. డ్యాన్స్ చేశాడు, కానీ ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. అలాగే చానాల తర్వాత తెలుగులో చేసిన శ్రీదేవి ఆకట్టుకుంది. ఈమె పాత్రకు ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుండేది. స్కూల్ లవ్ స్టోరీలోని ఈమెనే పెట్టేశారు. బదులుగా ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ని పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఐరా రోల్ చేసిన వృత్తి చూడటానికి బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. సత్య, వాసుకి, సీనియర్ నరేష్ ఎవరికి వారు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇంకా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా ఫోటోగ్రఫీ రిచ్గా ఉంది. లియోన్ జేమ్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు వెంకటేష్ తను అనుకున్న పాయింట్ ని బాగానే ప్రజెంట్ చేశాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే జస్ట్ ఒకసారి అయితే సినిమా చూడొచ్చు.